రామలక్ష్మి అయితే ఆటో తీసుకువచ్చి, ఏవండి ఈ రోజు నుంచి నేను ఆటో నడిపి డబ్బులు సంపాదిస్తాను, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అంటుంది. దాంతో సీతాకాంత్ అయితే నువ్వు చాలా చక్కగా ఎదగాలి అని చెప్పి ఆ రామలక్ష్మికి అక్షింతలేసి ఆశీర్వదిస్తాడు. ఇంతలో రామలక్ష్మి అయితే ఆ ఆటో తీసుకొని తన యూనిఫామ్ని వేసుకుంటుంది. ఇక ఆటో డ్రెస్ వేసుకున్నాక, ఏవండి ఇక నేను వెళ్ళొస్తానండి అని చెప్పి అంటుంది. సరే, రోజుకి ఎంత సంపాదిస్తావేంటి అని చెప్పి అంటే, గిరాకీ ఇవన్నీ పోగా రోజుకి కనీసం ఒక 1000 రూపాయలు సంపాదిస్తానని చెప్పి అంటుంది. అవును, అలా అయితే నేను కూడా నీతో పాటు ఆటో నడుపుతా అని చెప్పి అంటాడు. ఆ మాటకు రామలక్ష్మి అయితే ఒక చిటిక వేయగానే ఆటో వస్తుంది. ఇంకా అది చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు. ఇంకో చిటిక వేయగానే సీతాకాంత్ ఒంటిపైన కాకి షర్ట్ వస్తుంది. ఇక అది చూసి సీతాకాంత్ అయితే, ఏంటి ఇప్పుడు నేను ఆటో నడిపేయనా అంటే, ఖచ్చితంగా నడిపేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా ఆటోలోకి ఎక్కి, సరే అయితే ఒక పోటీ పెట్టుకుందాం మొగుడు గారు, ఈరోజు రాత్రి అయ్యేసరికి ఎవరు ఎక్కువ సంపాదిస్తారో చూద్దామని చెప్పి రామలక్ష్మి సీతాకాంత్ అంటూ ఉంటుంది. అది వినగానే సీతాకాంత్ అయితే, సరే భార్య గారు, ఎవరైతే ఇంటికి ఎక్కువ తెస్తారో వాళ్ళే గ్రేట్ అని చెప్పి సీతాకాంత్ అంటాడు. దాంతో రామలక్ష్మి అయితే, సరేలేండి పదండి, నేనే ఎక్కువగా సంపాదిస్తాను, చూస్తూ ఉండండి, సరే ఛాలెంజ్ అని చెప్పి ఇద్దరు కూడా ఆటో నడపడానికి వెళ్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.